అండి. మీరు మా దగ్గర సర్జరీ కోసం వచ్చారు. లాప్రోస్కోపీ సర్జరీ జరిగింది మీకు. ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉంది. అంతకుముందు 2 సర్జరీస్ కూడా జరిగున్నాయి. మీకు సిజేరియన్ సెక్షన్స్ జరిగాయి. ఎస్. లార్జ్ ఫైబ్రాయిడ్ ఉంది. సో, మీకు ల్యాబ్ చేస్తాము అని చెప్పి డిఫికల్ట్‌గా ఏమన్నా ఉంటదేమో అని కూడా మీకు ఒకసారి మేము క్వెరీ రైజ్ ఎస్. చేసాము. కానీ వి ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ మీకు ల్యాబ్‌లో సర్జరీ ఫినిష్ అయింది. ఒకసారి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. నేను మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో ఇక్కడికి రావడం జరిగింది. ఓవర్ బ్లీడ్ డ్యూరింగ్ 2 ఇయర్స్ నుంచి నేను చాలా సఫర్ అవుతూ వచ్చాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం కల్పన గారు చెప్పడం అయితే చాలా ఈజీగా నన్ను కన్విన్స్ చేయగలిగారు. నాకు ఉన్నటువంటి ప్రతి విధమైన భయాలను తొలగించేటట్టుగా మాట్లాడితే తన మాటలకి నేను ఇంప్రెస్ అయిపోవటం జరిగింది. ధైర్యంగా నేను ఫేస్ చేయగలిగాను. మరి నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, హ్యూజ్ ఫైబ్రాయిడ్ ఉంది. ఆల్రెడీ నాకు 2 సిజేరియన్స్ అయినాయి. మరి వీటన్నిటి వల్ల ఆపరేషన్ అనేది కొంచెం కాంప్లికేషన్ ఉంటుంది. లాప్రోస్కోపిక్ అవ్వదు, ఒక్కొక్కసారి ఓపెన్ చేయాల్సి వచ్చింది అని చెప్పారు. కానీ తను చాలా ఈజీగా తను హార్డ్ మరి తను ఎఫర్ట్ పెట్టి నాకు ఈజీగా లాప్రోస్కోపిక్ అవ్వడానికి సహాయం చేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ టు కల్పన డాక్టర్ గారికి. నేను ఈజీ లాప్రోస్కోపిక్ వల్ల నేను ఓపెన్ అయితే మినిమం 3 మంత్స్ నేను సఫర్ అవ్వాల్సి వచ్చేదేమో, కానీ లాప్రోస్కోపిక్ వల్ల వితిన్ 1 వీక్లో నేను నా రొటీన్ లైఫ్ని లీడ్ చేయగలగడానికి అవకాశం ఉంది. మరి ఇంత మేజర్ ఇష్యూని నన్ను బాగా చేయగలిగినటువంటి డాక్టర్ గారికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మీకు సర్జరీ జరిగిన తర్వాత ఎంతసేపటికి మీరు లేచారమ్మా? నిన్న ఎప్పుడు సర్జరీ జరిగింది మీకు? నిన్న 12కి నన్ను ఓటీలోకి తీసుకెళ్లారండి. ఓకే. తీసుకొచ్చి నియర్లీ 3కి లేబర్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. లేబర్ వార్డ్కి వచ్చిన కాడ నుంచి కూడా నేను సెన్స్లోనే ఉన్నాను. మరి అందరితో ఫ్రీగా మాట్లాడాను. నాకు ఏమీ డిఫికల్టీ అనిపించలేదు. కాంప్లికేషన్స్ ఏమి లేవు. ఇంకా మీరు మా ఫ్రీగా సర్జరీ అయిందా అన్నట్లు అడిగారు. నా పక్కన వాళ్ళు ఈమెకి సర్జరీ అయిందా అని అడగడం జరిగింది. అంత ఫ్రీగా నేను ఉండగలిగాను. ఓకే. ఈరోజు మార్నింగ్ మీరు ఎప్పుడు లేచారు బెడ్ మీద నుంచి? మార్నింగ్ 6కి లేసాను నేను. వెరీ గుడ్. మోషన్ పాస్ చేసేసారు. మోషన్ చాలా ఫ్రీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మిగతా మీలాగా సర్జరీ చేయించడానికి అదే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? లాప్రోస్కోపీకి వెళ్ళొచ్చా, ప్రొసీడ్ అవ్వచ్చా లేదా? నేను అయితే లాప్రోస్కోపిక్ అనేది చాలా కంఫర్ట్గా మనం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన రొటీన్ లైఫ్ని ఈజీగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.